ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవ్వట్లేదని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఉంటే నార్మల్ ఎలా అవుతుందని కూడా ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. సో దాని గురించి చెప్తాను. సో కాన్స్టిపేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ప్రాపర్ డైట్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఆకుకూరలు అంటే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వల్ల, బ్లోటింగ్ వల్ల వాటర్ సరిగ్గా తాగలేనప్పుడు అట్లీస్ట్ జ్యూసెస్ తీసుకోవడము, బటర్ మిల్క్ తాగడము ఇలాంటివి చేయాలి. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ వాక్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కూడా ఒక 1 గ్లాస్ ఆఫ్ ల్యూక్వార్మ్ వాటర్ తీసుకొని వాక్ చేయడం వల్ల బవల్ మోటిలిటీ బాగా ఉంటుంది. ఆల్రెడీ ఫిషర్ అంటే పైల్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనము సిస్ బాత్ అనేది తీసుకోవాలి. డైట్లో చెప్పినవి ఫాలో అవ్వాలి. ప్రాసెస్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. వీటన్నిటి ద్వారా కూడా ఒకవేళ వాళ్ళకి ఫిషర్ అనేది సివియర్గా ఉన్న బేస్డ్ ఆన్ గ్రేడ్ అనమాట ట్రీట్మెంట్ అనేది గ్రేడ్ 1, 2, 3 దాని బేస్ మీద మనము మెడికేషన్ ఇచ్చుకోవచ్చా, లేకపోతే సర్జరీ చిన్న మైనర్ సర్జరీ చేసుకోవచ్చు. అది ప్రెగ్నెన్సీలో సేఫ్. సో దాన్ని హిమరాయిడోపెక్సీ అంటారు. సో అలా అయినా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.